అందరికీ వందనాలు. తప్పిపోయిన చిన్న కుమారుడు తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత క్రొవ్విన దూడతోను గొప్ప విందు చేశాడు. ఆ తండ్రి ఈ విందుని ఎక్కడ చేశాడు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై లోకాసు వార్త 15వ అధ్యాయం 23వ వచనం. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదాము. ఇక్కడ ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఆస్తిని తీసుకుని దుర్వ్యాపారాల మూలంగా సమస్తాన్ని కోల్పోయాడు. చివరికి పొందులు పొట్టు తినే పరిస్థితిలో వచ్చాడు. ఇక నా తండ్రి దగ్గరికి అనేక మంది పనివాళ్ళు ఉన్నారు, వాళ్ళలో ఒక పనివాడిగా అయినా సరే నేను పని చేస్తూ బ్రతుకుతాను, ఈ దుర్బలమైనటువంటి బ్రతుకు నేను బతకలేకపోతానని తెలుసుకుని చివరికి తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. వచ్చి రాగానే తండ్రి ఆ కుమారుడు మెడ మీద ముద్దు పెట్టుకుని ప్రశస్త వస్త్రమును ధరింపజేసి ఉంగరాన్ని తొలగించి కాళ్ళకు చెప్పులు తొలగించి కొవ్విన దూడతోని విందుని ఏర్పాటు చేశాడు. ఈ విందు ఎక్కడ ఏర్పాటు చేశాడు అంటే దానికి మత్తయి సువార్త 22వ అధ్యాయం 4వ వచనం. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాను. కానీ ఈ ఉపమానంలోని ఒక యజమానుడు విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకి అనేక మందిని పిలిచాడు, కానీ పిలబడిన వాళ్ళు ఎవరు కూడా ఆ విందుకు రాలేదు. ఏదో ఒక సాకులు చెప్తూ చివరికి ఆ పిలబడిన వాళ్ళు రాకపోయేసరికి తన దాసుల్ని పంపించి విందు సిద్ధపరచబడి ఉంది కనుక ఎవరో ఒకరిని పిలుచుకుని రండి అని చెప్పి తన దాసులను పంపిస్తే ఆ దాసులు చెడ్డవారినేమి మంచివారినేమి కనబడిన ప్రతి ఒక్కరిని కూడా పిలుచుకుని ఆ విందుకు వచ్చారు. ఆ విందు ఏ విధంగా ఏర్పాటు చేయబడింది? క్రొవ్విన దూడలు, క్రొవ్విన పశువులు వధింపబడ్డాయి. ఈ విందు అంత గొప్పగా ఏర్పాటు చేశాడు, కానీ పిలవబడిన వాళ్ళు రాలేదు. ఎవరినైతే పిలవలేదో వాళ్ళు వచ్చారు. ఇంతకీ ఈ వచ్చిన వాళ్ళు ఎవరంటే లోకాసు వార్తలో చదువుకున్నటువంటి ఆ చిన్న కుమారుడు ఆ విందుకు వచ్చాడు. ఆ విందుకు వచ్చిన ఆ చిన్న కుమారుడికి అక్కడ ఎటువంటి విందు ఏర్పాటు చేశాడు? క్రొవ్విన దూడని వధించి గొప్ప విందు చేశాడు. అంటే ఇక్కడ ఆ తప్పిపోయిన కుమారుడు అంటే మనం చదువుకున్నటువంటి ఒక వ్యక్తి కాదు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు అంటే నువ్వు నేను మనందరం కూడా దేవుడిని సొంత రక్షకుడుగా స్వీకరించక ముందు మనందరం తప్పిపోయిన వాళ్ళమే. మనందరం కూడా చెడ్డవాళ్ళని, పిలబడలేని వారు, ఎన్నుకోలేని వారిని. అసలు ఎన్నుకున్న వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, ఆయన ఎన్నుకున్న వాళ్ళు. కానీ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని నిర్లక్ష్యపరిచారు. మనమైతే ఆయన సొంత రక్షకుగా స్వీకరించాం. మనం ఎవరు అంటే దారంట పోయిన వాళ్ళు. పిలవబడిన వాళ్ళు ఏమో అంగీకరించలేదు. పిలవకుండానే మనం యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి రేపు 2వ రాకడలో మనందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్లి అక్కడ ఆయన మనకి ఏర్పాటు చేసే విందు కోసం ఇక్కడ చెప్పబడుతుంది అని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.